నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంపదను సృష్టించడం పేదరికాన్ని నిర్మూలించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలకాలని పిలుపు పుత్తూరు యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు పోటీ కూడా చేయవచ్చు అది వారిష్టం ఆపేందుకు ఎవరికీ అధికారం లేదు పేర్కొన్న చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మానసిక శారీరక వికలాంగుల సంక్షేమం కోసం మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుంది పేర్కొన్న ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మణికంఠ ఇక వార్తల్లోని వివరాలు పుత్తూరు యువగళం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు పుత్తూరు పురపాలక సంఘంకు చెందిన కౌన్సిలర్లు చంద్రబాబు సమక్షంలో వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు పుత్తూరు పురపాలక సంఘంకు చెందిన కౌన్సిలర్లు 10వ వార్డు జాన్ కెనెడీ 16వ వార్డు భువనేశ్వరి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏ అంకయ్య యువగళం కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు సమక్షంలో హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు సర్వేలు చేశా మీరంతా ఓట్లేశారు ఐవీఆర్ఎస్ అధికారం జ్ఞాపకం ఉందా మీకు ఐవీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఓట్లేశారు కాబట్టి మీరు మెచ్చిన అభ్యర్థికి నేను సీట్ ఇచ్చా అవునా కాదా గెలిపించుకునే బాధ్యత మీదవునా కాదా గెలిపించిన తర్వాత అండగా నేను ఉంటా ముద్దు కృష్ణమనాయుడిని తలపించే విధంగా ప్రజాసేవ చేస్తాడు బాను చేయిస్తా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా చేయిస్తా మీకు అనుమానం అవసరంలా మంచి మెజారిటీతో మీరు గెలిపించండి బానుని ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఏం తమ్ముళ్ళు సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవి చూసిన తర్వాత ఇద్దరికి కూడా మిత్రపక్షాలు 3 పక్షాలు ఎన్డీఏ అభ్యర్థులుగా ఇద్దరిని మీకు పరిచయం చేశా మీ బాధ్యత నా బాధ్యత వాళ్ళని పరిచయం చేయడం వరకు ఇప్పుడు మీ బాధ్యత గెలిపించే వరకు మీ బాధ్యతే ఇక్కడే ఈ రోడ్డు మీద మీకు అప్పచెప్తున్నా ఇద్దరిని గెలిపించుకుంటామని గట్టిగా చెప్పండి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం తెలుసుకుని ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇచ్చా అక్కడక్కడ ఇబ్బందులుంటూ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఉద్దేశం ప్రజల మెచ్చిన నాయకుడికి ఇవ్వాలి ప్రజల కోరుకున్న నాయకుడికి ఇవ్వాలి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనేది నా అభిమతం దాని ప్రకారం ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నగిరికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నా నగిరి మీటింగ్ సూపర్ హిట్ మంచి మధ్యాహ్నం ఈ మారిగా మీటింగ్ ఉంటే సాయంత్రం అయితే ఏమవుతుందో నాకైతే అర్థం కాలేదు బిగినింగ్లోనే స్పీడ్ ఉందంటే రాను ఆ స్పీడ్ ఏమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇవి చూసిన తర్వాత ఏకపక్ష ఎన్నికలే అయితే నిద్రపోవద్దండి యామారద్దండి నేరస్తులు కరుడు కట్టిన దొంగలు వీళ్ళు అప్రమత్తంగా ఉండండి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వనండాల్ జై హింద్ పవన్ కళ్యాణ్ ఆలోచనలు చంద్రబాబు అనుభవంతో తిరుపతి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు జీవకోన జీవలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఆరణి శ్రీనివాసులు జీవకోన డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా మారుస్తానని మరోసారి హామీ ఇస్తున్నానని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు తిరుపతి నియోజకవర్గంలో జీవకోన పరిధిలో 6 డివిజన్లు 45, 46, 47, 48, 49 ఈ 6 డివిజన్లలో
జీవకొండలో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మాతో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా తిరుపతి పట్టణంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు జేఎంసీ నేను మన పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. వీళ్ళ ముగ్గురి ఆశీస్సులతో తిరుపతి పట్టణాన్ని, ముఖ్యంగా జీవకోన అభివృద్ధిని నేను ఏమి చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. గత 10 రోజులుగా ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని రోజులకు ముందు, 30 ఏళ్లకు ముందు కూడా ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాను. స్టార్టింగ్లో నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కమ్ చైర్మన్గా కూడా రెండు అధికారాలని, చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమి అభివృద్ధి చేశారు అనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తున్నా. రాత్రికి రాత్రి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను భయాందోళనలు చేసి, ఇంట్లో సామాన్లతో కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టి, టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి, టీడీఆర్ బాండ్లు ఇవ్వక వాళ్ళ రోడ్లంతా కూడా వాళ్ళ స్వలాభానికి మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా వేపించి, అది కూడా అప్రూవల్ లేకుండా వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా మున్సిపల్ అప్రూవల్ లేకుండా కూడా ఈ 2 రోడ్లు వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, మీరు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు మొత్తం కూడా కక్కిస్తాను. టీడీఆర్ బాండ్ల రూపంలో మీరు ఎంతంత చేసుకున్నారో, ఎంతంత మొత్తం సంపాదించుకున్నారో అవన్నిటి కూడా కక్కించి ప్రజలకు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా ఎక్కడెక్కడ నిరాశ్రితులైన ఇండ్లు కోల్పోయారో వాళ్ళకి కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చిత్తూరు నగరంలో తహసీల్దార్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారులతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వాలంటీర్లు రాజీనామా చేసి రాబోయే ఎలక్షన్లో ప్రచారాలు, పార్టీలకు మద్దతుగా పనిచేయవచ్చు అని చిత్తూరు జాయింట్ కలెక్టర్ మీడియాకు తెలియపరిచారు. ప్రభుత్వం జీతం తీసుకునేవారు ఎన్నికల ప్రచారాలకు పనిచేయడం చట్టపర నేరం. అలాంటి వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని, వాలంటీర్ రాజీనామా చేసి ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వచ్చని, అది తమ వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు, పోటీ కూడా చేయవచ్చు, అది వారి ఇష్టం. ఆపేందుకు ఎవరికి అధికారం లేదని చెప్పారు. చిత్తూరు జిల్లాలో రాజకీయ పార్టీలు మైక్ సెట్, వాల్ పోస్టర్స్ ప్రభుత్వం అనుమతి తీసుకుని మైక్ సెట్ తగిన వీకెండ్స్ లో పెట్టుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని తెలిపారు. సి-విజిల్ యాప్ ప్రజల్లో అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఎక్కడైనా ఏదైనా డబ్బులు పంచడం, మందులు పంచడం వంటివి రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినా సి-విజిల్ యాప్ను ఉపయోగించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్షన్స్కి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా వివిధ నోడల్ ఆఫీసర్స్, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ మీద ఉన్నటువంటి వీళ్ళందరితో కూడా రివ్యూ చేశారు. ముఖ్యంగా గమనించింది ఏంటంటే, మనకి 16వ తేదీ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారో, అంటే ఫీల్డ్ లెవెల్లో చేసేటటువంటి యాక్టివిటీస్ కానీ, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా పార్టీ పరంగా జరుగుతాయి. పార్టీ పరంగా సపోజ్ ఎక్స్పెండిచర్ బుక్ చేయాలంటే క్యాండిడేట్ ఎవరైనా సరే వాళ్ళు ఏదో ఒక పార్టీకి అనుగుణంగా ఉంటారు కాబట్టి ఆ పార్టీ ఎక్స్పెండిచర్లో బుక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరిని రిప్రజెంటేటివ్ తీసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక కాన్స్టిట్యూట్ చేశారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 3 డేస్కి ఆ పార్టీ పరంగా వాళ్ళు ఇప్పటివరకు ఏం ఖర్చు పెట్టారు, ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేశారు, దానికి సంబంధించిన పర్టికులర్స్ కూడా ఇక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఎలక్షన్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, వాళ్ళకి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాక్టివేట్ కావాలి.
సో అందుకని నేను అందరినీ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అఫ్కోర్స్ కొన్ని పార్టీస్ క్యాండిడేట్స్ కూడా డిక్లేర్ చేశారు, అందరికీ చేసేది మీ పరంగా ఎవరినైనా సరే ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకొని ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీసు చిత్తూరుతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంపదను సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. 2 రోజుల కుప్పం పర్యటన ముగించుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి కుప్పం, పలమనేరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఉపాధి కోసం పరిశ్రమలను తీసుకురావడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు రూపొందించామని అన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే మే 13 కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించేలా టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కృషి చేయాలని కోరారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాణ్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు. పొలాల్లో పడిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నా. సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జనగా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జనగా కావాలా? 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం, ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంతా ఉపయోగిస్తాం. ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే కళా వేదికే రంగస్థలమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాటక రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన రంగస్థల కళాకారులైన వెంకటయ్య, కోటేశ్వరరావులను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారేనని గుర్తు చేశారు. ప్రపంచమే ఒక రంగస్థలమని, అందులో ప్రజలు పాత్రధారులని ప్రపంచ ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదికని, అందుకే ప్రజలు నేటికి రంగస్థల కళాకారులను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, కేశవులు, కొత్తపల్లి శంకరయ్య, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచమంతా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు సమన్వయంతో ఈరోజు రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రముఖ కళాకారులు వెంకటయ్య గారు, అలాగే కోటేశ్వరరావు గారిని ఈరోజు సన్మానించుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం మన ఇల్లు కూడా
రంగస్థలమే. ప్రతి ఒక్కరూ నటులే ఇంట్లో ఉండేవారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 7 దశల్లో రంగస్థలం కళాకారులుగానే ఉంటారు. ఈ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంగస్థలం ఇంటిలో ప్రతి ఒక్కరూ నటులే. బంధువులు, స్నేహితులు, కళాకారులు అందరూ కలిపి ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో వైసీపీ పాలన రావడానికి పూర్తి సహకారం అందించి తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల గెలుపుకు, అలాగే రాష్ట్రంలోని మిగతా శాసనసభ్యుల గెలుపుకు తాను కృషి చేశానని, ఇంత చేసినా బీసీ కులాలకు వైసీపీ న్యాయం చేయకపోవడానికి బాధ కలిగిందని, తాను వైఎస్ఆర్సీపీ క్రియాశీలక మరియు ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు అన్న రామచంద్ర యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు అన్న రామచంద్ర యాదవ్ బహిర్గతం చేశారు. అనంతరం అన్న రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ 2024 ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి బీసీలకు వైసీపీ న్యాయం చేయకపోవడం ఆవేదనను కలిగించిందన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ బీసీల మేలు కోరానన్నారు. సీఎం సొంత కడప జిల్లాలో యాదవులకు కేటాయించిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయామని అన్నారు. వైసీపీలో కొనసాగుతున్న పెత్తందారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ 5 ఏళ్లు దిగుమింగుకొని పడ్డ బాధ నేడు రాజీనామా రూపంలో రూపుదిద్దుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి అభ్యర్థి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాలలో కూడా నేను రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ కాబట్టి అనేక చోట్ల కూడా వాళ్ళ యొక్క పార్టీ గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు 8 జిల్లాల్లో బీసీలకు సరిగినటువంటి న్యాయం జరగకపోగా రాష్ట్రం అంతా కూడా ఈ 8 జిల్లాల్లో ఒక యాదవుడికి కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనటువంటి పార్టీగా మిగిలిపోయింది ఈ పార్టీ. వైజాగ్లో ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. ఇచ్చినటువంటి మేయర్ని ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టినారు, కానీ వాళ్ళకు కనీసంగా ఫోటో కాల్ కూడా కల్పించకపోవడం అనేటువంటి జరిగిందనేటువంటి ఒక కారణం. అయితే మేయర్లకి విశాఖపట్నంలో యాదవులకు ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. దాంట్లో వాళ్ళ హవా తప్ప, వాళ్ళ రాచరిక భావాలు తప్ప, పెత్తందారితనం తప్ప అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని, ఆ కులానికి ఒక ఆత్మగౌరవం ఉంది, బీసీలకు ఒక ఆత్మగౌరవం ఉందని ఏ రోజు కానీ పాటించినటువంటి సంఘటనలు కంటికి కనిపించడం లేదు. తిరిగి చూస్తే అది అందరికీ తెలిసిన విషయమే, నా ఒక్కడికే తెలిసింది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. విలేకరులకి తెలుసు. అదేవిధంగా ఈ కులంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది, ఫోటో కాల్ పాటించడం లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఇదొకటి. అదేవిధంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వాళ్ళ ఆర్థిక మూలాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ దెబ్బతీయడమే జరిగింది. ఇది నాకున్నటువంటి రాజీనామా చేయడానికి ఇది ఒక కారణంగా తెలియజేస్తూ నా రాజీనామా, అందుకని మీ సమక్షంలో ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి కదా, మేము బీసీల కోసం పనిచేస్తాం, యాదవుల కోసం పనిచేస్తాం. ఆ పార్టీలో అవమానాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ పార్టీలో నుంచి బయట రావాల్సినటువంటి అవసరం, సందర్భం ఉంది కాబట్టి బయట చేయడం జరుగుతూ ఉంది. మానసిక శారీరక వికలాంగుల సంక్షేమం కోసం మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మణికంఠ తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని కొత్తపేట భారతీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మణికంఠ, చైర్మన్ ఉషారాణి, కార్యదర్శి పూజ, కమిటీ సభ్యులు యమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రైన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ మానసిక శారీరక వికలాంగుల సంక్షేమం కోసం అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ అసోసియేషన్ ద్వారా వికలాంగులకే కాకుండా వృద్ధులకు అనాథలకు కూడా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వారి సంక్షేమం కోసం మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. దాతలు కూడా తమ వంతు సాయం అందించి అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్ అసోసియేషన్ 301/2012 ఈ యొక్క సంస్థ ద్వారా మన కె ఉషారాణి చైర్మన్ ద్వారా ఇక్కడ హాస్టల్ అనేది ఓపెన్ చేశాము. కాబట్టి ప్రతి ఒక్క వికలాంగులు కానీ, మానసిక వికలాంగులు కానీ, ఆర్థోపెడ్ కానీ, రెండోది వచ్చి మన అనాథలు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆశ్రమంలో మీకు చోటు అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే ఇక్కడ చేర్పించడం కొరకు మేము సహకరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చేరి వాళ్ళకు వికలాంగులు మరియు మానసిక వికలాంగులకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకు ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తాము. దయచేసి ఎవరైనా ఉంటే ఇక్కడ చేర్పించండి. అదేవిధంగా మన మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్ అసోసియేషన్ 2012 ఆ యొక్క రిజిస్ట్రేషన్ 2012-301 ఈ యొక్క రిజిస్ట్రేషన్ పైన ఆ యొక్క సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చేయించు వస్తున్నాము. కాబట్టి మాకు ఎవరైనా సపోర్ట్ చేసి ఈ యొక్క సంస్థ ద్వారా మీరు అందిస్తారని, దాతలు ముందుకు వచ్చి ఇంకా ముందుకు పోయేటట్టుగా మాకు సహకారం ఇచ్చి చైతన్యం ఇస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ యొక్క మానసిక వికలాంగులు తోడ్పాటు కోసం మేము సేవా కార్యక్రమం చేయించున్నాము. తిరుపతి నగర ఐటీడీపీ అధ్యక్షులుగా ముడిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ని నియమించడం జరిగింది. వారితో పాటు వారి కమిటీ కార్యవర్గ సభ్యులకు కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి నగర యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. చిత్తూరులో వైకాపాలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి తిరుపతి నగర జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా తీసుకొస్తే తిరుపతి నగర ప్రజలు మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, నాయకులే కాదు ఈరోజు తిరుపతి నగర ప్రజల మనోభావాలు ఏ విధంగా, ఆల్రెడీ మనం 5 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి నగర ప్రజలు మనసు చంపుకొని మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఏ ఎలక్షన్ జరిగినా తిరుపతి నగరంలో మనం తెలుగుదేశం పార్టీ బాధలు పడినటువంటి నాయకులు మనమంతా కూడా. ఉప ఎన్నిక తీసుకోండి, మనల్ని ఓటేయనిచ్చారా? మన తిరుపతి నగర ప్రజల్ని ఓటేయనిచ్చారా? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బస్సులుగా తీర్థయాత్ర మాదిరిగా తిరుపతి నగరంలో దింపి వాళ్ళతో ఓట్లు వేయించుకొని మన ఓటు హక్కును హరించి మనల్ని సిగ్గుతో తల వంచుకునే విధంగా, ఇళ్ళకే పరిమితం చేసిన విధంగా ఆ రోజు ఉప ఎన్నిక జరిగింది. అయినా కూడా మనం ఓర్చుకున్నాం. ఈ రాక్షస పాలన ఈ రాక్షస పాలన త్వరలోనే అంతమొందించాలని మనం అన్నీ కూడా ఓర్చుకున్నాం. తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ పోయాం, తర్వాత టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ పోయాం. ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క రాక్షస పాలన వాళ్ళు ఎలక్షన్స్కి చేయడం లేదు. దే ఆర్ సెలెక్టింగ్ ద పీపుల్ అండ్ డిక్లేరింగ్, సెలెక్టింగ్ అండ్ డిక్లేరింగ్. ఇలాంటి ఎలక్షను జరిగిందని మనమే కాదు, తెలుగుదేశం పార్టీనే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాధపడడం జరిగింది. తిరుపతి నగర ప్రజలంటే ఈరోజు తిరుపతికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక ఎడ్యుకేషనల్ హబ్, ఒక మెడికల్ హబ్. ఇక్కడ దాదాపు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మరి కేంద్ర యూనివర్సిటీస్ కూడా, ఐఐటి కానివ్వండి, ఐజర్ కానివ్వండి, కేంద్రీయ విశ్వవిద్యాలయం కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి తిరుపతి సెంటర్గా. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మేధావులు, ఎడ్యుకేషనల్, చదువుకున్న వాళ్ళు, ఆషామాషి వాళ్ళు కాదు. అటువంటిది ఈ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఎలక్షన్స్ జరిగినాయి అని అందరూ బాధపడుతుంటే, ఈరోజు అభ్యర్థిగా మరి ఒక వైకాపా ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజున ఇప్పటికిప్పుడు మరి జనసేన టికెట్ కేటాయించుకొని తిరుపతి నగరంకి వచ్చి ఎలక్షన్ చెయ్యాలి, నేను గెలవాలి అంటే తిరుపతి నగర ప్రజలు ఈరోజు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. తిరుపతి నగర ప్రజలు
ఏమిటి మనకు వచ్చిన కష్టం ఈ తిరుపతి నగరానికే వచ్చిందా? తిరుపతి నగర ప్రజలు ఏ విధంగా ఓటు వేయాలి, ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికే కుప్పం టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదంగా ఉందని కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. గత 5 ఏళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్తున్నారు. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు. వైసీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా అని తెలిపారు. చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, కృష్ణగిరి, చిత్తూరు వాళ్లే పాల్గొన్నారని తెలిపారు. వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని, కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందని, కోర్టును శాసించే హక్కు మాకు లేదా అని తెలిపారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగదొక్కుతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి 1 సీట్ అయినా కేటాయించారా అని తెలిపారు. ఇప్పుడు 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇక్కడ ఆయనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్ఛార్జిని తీసుకొస్తే ఆ కులమాన్ని ఎమ్మెల్సీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇంకొక పార్టీ నుండి ఇంకో కులస్తుని తీసుకొచ్చి వాళ్ళు ఈ పార్టీని పెట్టుకున్నారు. ఇంతకుముందు ఆయన పిఏలుగా వేరే విధంగా రాజకీయంగా సహాయపడిన బీసీ నాయకులు ఎవరు కనపడలేదా? 58%, 60%, 50% పైన ఉన్నారు. ఉన్నారు వాళ్ళు ఎవరు కనపడలేదా నీకు? ఇంతవరకు పిఏగా పనిచేసిన పెద్ద మహానుభావుడు పెద్ద అయిన అతనికి ఏమైనా పదవి ఇచ్చినావు నువ్వు? కుప్పంలో ఎవరిని ఎదిగినిచ్చినావు చెప్పండి. ఎవరికి ఏం పూజిస్తున్నావు రాజకీయంగా? అందరినీ అడిగి బీసీలు అన్నావు. బీసీలు అందరినీ అడుగుతారు కేసులు. నీ కులం అంటే ఇస్తాం కాబట్టి వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్. అందరూ అడుగుతున్నారు మీ కులస్తులే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి, మీ కులస్తులో వచ్చి మళ్ళీ మమ్మల్ని ఓటు అడగలం. నువ్వు ఇంతకాలం 35 ఏళ్ళు ఓటేసి గెలిపించారు మమ్మల్ని వాళ్ళు కూడా అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి కదా. ఆఫీస్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళే. నువ్వు ఎవరు పెట్టుకున్నా, వేరే బీసీలు ఎవరు పెట్టుకున్నా, బీసీలు అన్న నీ కులస్తులే తెచ్చి మళ్ళీ లీడర్గా పెట్టుకున్నావు నువ్వు. వాళ్ళు పోతా ఉంటే ఓట్లు చెప్తా ఉన్నారు. నువ్వు నీ కులస్తులకైనా మేము ఓట్లు వేసింది, మేము మా బీసీలకు వేసుకుంటాం అని అంటున్నారు. ఖచ్చితంగా ఇది గుణపాఠం. నీకు లాస్ట్ ఎలక్షన్స్, ఇంక ఎలక్షన్లకు వచ్చే ప్రసక్తే లేదు. కుప్పంలో 2 రోజుల పాటు జరిగిన చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడింది చంద్రబాబుని, కాపాడబోయేది కూడా చంద్రబాబునని తెలిపారు. 20 పాయింట్లతో కుప్పం మేనిఫెస్టో విడుదల చేశారని, కుప్పం అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలవడం ఖాయమని పేర్కొన్నారు. హంద్రీనివా కాలువలకి చంద్రబాబు దిగి పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు ఉనికిని కాపాడుకోవడానికి పర్యటించారని ఎంపీ రెడ్డప్ప చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిల్లర ఆలోచనలు, అవాస్తవాలు వదిలేసి నిజాలు మాట్లాడండి అని హితవు పలికారు. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలను, ఎంపీలను జిల్లాలు మారుస్తూ మా గురించి మీరు మాట్లాడతారా? డబ్బున్న వాళ్ళకే టీడీపీలో టికెట్లు ఇస్తున్నారని ఎమ్మెల్సీ భరత్, ఎంపీ రెడ్డప్ప చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే వైసీపీ నేతలు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ సవాల్ విసిరారు. నాయుడు గారు కుప్పంలో తన ఉనికిని కాపాడుకోవడానికి ఆరాట పడుతున్నంట. అరే రే రే, ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉందా? ఇక్కడ ప్రతి ప్రజలు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రజల గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. 100% మా జీవితాలను బాగు చేసింది ఆయనే అని చెప్పనేసి కొన్ని కారణాలు, లేకపోతే కొన్ని తెలిసి తెలియక తనంతో ఎవరన్నా ఇదయ్యారేమో కానీ ఓటర్లు మేము తప్పు చేశామని చెప్పనేసి అని కూడా ఈరోజు ఫీల్డ్లో మేము వెళ్తుంటే మాకు చెప్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, సార్ పొరపాటున వేసాం సార్, తప్పు అయిపోయింది, ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని చెప్పనేసి వేసామని రకరకాలుగా చెప్తా ఉన్నారు.
మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటైపోతే మీ భర్తలకు అన్నం పెట్టద్దని సరదాగా అన్నాడు. మీరు అవి కూడా పట్టుకొని మొన్న భువనేశ్వరి గారు నేను సరదాగా అంటున్నానని చెప్పి కుప్పంలో ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, ఆమె చాలా సరదా వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పి మరీ చెప్తే దాన్ని అంతవరకు కట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కుప్పంలో చంద్రబాబు కూటమి భయం పట్టుకుంది, అందుకని వాళ్ళ భార్యని నుంచోబెడుతున్నాడు అని చెప్పనే చేశారు. అది అక్కడున్న మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్లాంటి చిల్లర ఆలోచనలు, అవాస్తవాలు, అబద్ధాలు వండి వార్చి మీరు కొన్ని రోజులు జనాలను మభ్యపెట్టచ్చు. వాస్తవాలన్నీ తెలుసుకుంటున్నారు ప్రజలు, వాళ్ళందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారాతో కలిసి కుటుంబ సమేతంగా ఈ రోజు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి తిరుమలకు చేరుకున్నారు రామ్ చరణ్ దంపతులు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు. మెగా అభిమానులు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు. ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చారు అభిమానులు. మంగళవారం సాయంత్రమే రామ్ చరణ్ దంపతులు కుమార్తెతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. రామ్ చరణ్ తిరుపతికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తిరుమల ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చారు. ఇదిలా ఉంటే ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో హీరోయిన్ అనిత దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో హీరోయిన్ అనిత దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపదను సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలకాలని పిలుపు. పుత్తూరు యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు, పోటీ కూడా చేయవచ్చు, అది వారిష్టం, ఆపేందుకు ఎవరికీ అధికారం లేదు పేర్కొన్న చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు. మానసిక శారీరక వికలాంగుల సంక్షేమం కోసం మునేశ్వర స్వామి డిజేబుల్ హెల్పర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుంది పేర్కొన్న ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మణికంఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.